బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ములక్కాయ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇదేమో ఆనియన్స్, ఇదేమో ఆయిల్, సరిపడా ఆయిల్ ఇందుట్లో పోసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి, ఇందుట్లో పోసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇందుట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందుట్లో నేను జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది తర్వాత ఆవాలు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కొంచెం శనగపప్పు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ ఇందుట్లో తాలింపు దినుసులు అన్నీ కూడా వేసుకున్నాం. ఇందులో ఆనియన్స్ కూడా కరివేపాకు వేస్తాం. మునక్కాయలు కూడా వేసేస్తాం. ఇందులో ఎండుమిరకాయలు కూడా వేస్తున్నాం. చింతపండు నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది టమాటా ఫ్రెండ్స్. పసుపు వేసాను, ఒక స్పూను సరిపడిన సాల్ట్ వేస్తున్నాను. కారం కూడా స్పూన్ వేస్తున్నాం. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. చింతపండు కడిగి నానబెట్టా, 2 టమాటా కడిగి తీసుకున్నా. మామూలుగా వాటర్ పోసేసుకోవాలన్నమాట ఇందులో. వాటర్ పోసుకున్నాం. 2 కాయలు మిక్సీ పట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను కొంచెం చింతపండు ఇలా చేసుకోవాలన్నమాట. టమాటా కూడా మిక్సీ పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇది కూడా ఇంట్లో ఫ్రెండ్స్. ఇది మిగిలింది టమాటా రసం ఉంటుంది. టమాటా రసంలో ఈ చింతపండు మళ్ళీ పిసికి యాడ్ చేశాను అనమాట. ఇది ఒక 2 గ్లాసులు అన్నమాట. మొత్తం 4 గ్లాసులు వాటర్ అన్నమాట. 4 గ్లాసులు పొయ్యి మీద పెట్టేసాను. తాలింపు అవసరం లేదు. అన్నమాట అయిపోవచ్చింది చూడండి. ఇది ఏంటంటే ములక్కాయ చారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది, లేదంటే కోడిగుడ్డు ఫ్రై అయినా బాగుంటుంది అనమాట. రెండుకు తింటే వైట్ రైస్లోకి. ప్రస్తుతానికి నేను ఏది చేయట్లే, ఒట్టి రసమే. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. జీలకర్ర పౌడర్, ఇది ధనియాల పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ముందు ధనియాల పౌడర్ వేస్తున్నాం. ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి ఈ విధంగా మరిగించుకోవాలన్నమాట. అయిపోయాలి. దించేసే ముందు ఒక 5 నిమిషాలు కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ములక్కాయ చారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది రైస్ తింటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. ఇది ములక్కాయ రసం ఆమ్లెట్. ఈ 2 చాలా బాగుంటాయి. చారు పోసుకొని ఆమ్లెట్ వేసి తిండి.